నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. కృష్ణా నదిపై కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఐకానిక్ వారధి నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి 80 కిలోమీటర్ల దూరం తగ్గేలా నిర్మించేటువంటి ఈ కొత్త హైవే పనులు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. కృష్ణా నదిపై కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఐకానిక్ వారధి నిర్మాణానికి లైన్ క్లియర్ అవుతుంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి 80 కిలోమీటర్లు దూరం తగ్గుతుంది. దీంతో ఈ నిర్మించేటువంటి కొత్త హైవే పనులు ప్రజెంట్ కొనసాగుతున్నాయి. ఈ పనులు ఇప్పటికే 60% పూర్తి కావచ్చాయి. సాగర్, కర్నూలు జిల్లా కొట్ర నుంచి ఏపీలోని నంద్యాల వరకు నేషనల్ హైవే 167K పనులనేవి చేపట్టారు. ఫాస్ట్గానే జరుగుతున్నాయి. వారధి నిర్మాణానికి కూడా ఈ నేషనల్ హైవే సంస్థ టెండర్లను ఆహ్వానించడం జరిగింది. ఈ ఐకానిక్ వంతెన పనులు పూర్తయితే కొల్లాపూర్ పర్యాటక హబ్గా మారనుంది. అలాగే తెలంగాణలోని సోమశిల ఈ మల్లేశ్వరం టెంపుల్, అక్కడి నుంచి ఈ యొక్క ఏపీలోని ఆంధ్రప్రదేశ్లోని సంగమేశ్వరం వరకు ఈ నదిలో కేవలం 2 పిల్లర్లపైనే ఈ వంతెన అనేది నిర్మించనున్నారు. మొత్తం 1082.56 కోట్లతో 2 ఫ్లోర్లుగా దీని పనులు అయితే చేపట్టడం అయితే జరిగింది. ఇక సెకండ్ ఫ్లోర్లో గ్లాస్ రోడ్డు ఉంటుంది, అంటే మొత్తం గ్లాస్తో బిగిస్తారు. కింద కృష్ణానది అందాలు చూసేందుకు ఈ గ్లాస్ బ్రిడ్జి నుంచి నడిచి వెళ్ళేటువంటి అవకాశం కూడా కల్పిస్తారు. బ్రిడ్జి కింద నుంచి పడవలు, బోట్లు, లాంచీలు వెళ్లేందుకు వీలుగా 2 పిల్లర్ల మధ్య 482 మీటర్ల దూరం ఉండేలా దీన్ని రూపొందిస్తారు. దీన్ని మొత్తం 5 ప్యాకేజీలుగా విభజించడం అయితే జరిగింది కేంద్రం. ప్యాకేజీ 1లో భాగంగా కల్వకుర్తిలోని కొట్రా నుంచి కొల్లాపూర్ వరకు 401 కోట్లతో ఈ రోడ్డు రహదారిని అయితే నిర్మించనున్నారు. అట్లనే ప్యాకేజీ 2 కింద అప్రోచ్ రోడ్డుకు 286 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. ఇట్లానే ప్యాకేజీ 3 కింద డబుల్ హైబ్రిడ్ సస్పెన్షన్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి 1082 కోట్ల రూపాయలనైతే కేటాయించారు, ఖర్చు చేయనున్నారు. ఇక ప్యాకేజీ 4 కింద ఆంధ్రప్రదేశ్లోని సంగమేశ్వరం నుంచి ఆత్మగూరు, వెలుగోడు, నంద్యాల వరకు 380 కోట్ల రూపాయలతో ఈ నేషనల్ హైవే నిర్మించనున్నారు. ఇక ప్యాకేజీ 5 కింద వెలుగోడు రిజర్వ్ ఫారెస్ట్లో రోడ్డు నిర్మాణానికి కానీ రహదారి నిర్మాణానికి గాను 100 కోట్ల రూపాయలనైతే ఖర్చు చేయనున్నారు. టోటల్గా ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్నటువంటి కృష్ణానదిపై ఈ ఐకానిక్ వంతెన ఎట్టకేలకు ముందడుగు, కీలక అడుగు వేసిందని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.